ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. 118వ కీర్తన 6వ వచనం. అవును ప్రియులరా, దేవుడే మన పక్షాన ఉంటే దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుణ్ణి నామాన్ని ఎరిగినటువంటి మనకు ఈ లోకంలో అనేక రకాలైనటువంటి శోధనలు వస్తాయి, అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయితే దేనికి కూడా భయపడవద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడే మన పక్షాన ఉండి మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ నుంచి, శోధన నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ఆయనే మనల్ని తప్పిస్తాడు. కాబట్టి క్రీస్తు నామము నిమిత్తము శ్రమ పడాల్సి వచ్చినప్పుడు సంతోషంగా ఆ శ్రమను స్వీకరించాలే కానీ శ్రమ నుంచి పారిపోయేలాగా మనం ఉండకూడదు ప్రియులారా. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోల జీవితాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఎప్పుడైతే మేళ వాయిద్యాలు వినబడతాయో మీరందరూ కూడా ఆ విగ్రహానికి మొక్కండి అని ఒక శాసనాన్ని జారీ చేశాడు. కానీ వీరు దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి నీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు పూజించాలి, పైన ఆకాశం అందైనను కింద భూమి కానీ భూమి కింద ఉన్నటువంటి నీళ్ళల్లో దేనిని మీరు విగ్రహం చేసుకోకూడదు అన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి వారు ఆ విగ్రహానికి మొక్కలేదు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజు దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, ఇదిగో నీవు నిలబెట్టినటువంటి విగ్రహానికి వారు పూజ చేయలేదన్నప్పుడు రాజుకి కోపం వచ్చింది. వారిని ముగ్గురిని పిలిపించాడు. ఇదిగో నేను నిలవబెట్టినటువంటి విగ్రహానికి మీరెందుకు పూజ చేయట్లేదు అన్నప్పుడు, రాజా నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మండుచున్నటువంటి ఈ యొక్క అగ్నిగుండం నుంచి రక్షింప సమర్థుడు అనేటువంటి మాటను వారు అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను. కాబట్టి ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాట, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము ఆ అగ్నిగుండానికి కూడా మేము భయపడము. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉండి నాతో ఉండి ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించ సమర్థుడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు. తద్వారా వారి ముగ్గురిని అగ్నిగుండములో పడవేయడము, వారితో పాటుగా దేవుడు తన యొక్క దూతను ఉంచటము, తద్వారా వారికి ఏ హాని కలగకుండా ఉండటము చూశాడు రాజు. తర్వాత రాజు అంటున్నాడు, ఈ విధంగా రక్షించ సమర్థునైనటువంటి దేవుడు యెహోవా తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో కలిగేటువంటి శ్రమల గురించి భయపడవద్దు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానము ద్వారా ఈ లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క నామాన్ని బట్టి మనకు శ్రమ కలగొచ్చేమో, కానీ ఆ నామమును బట్టి మనము శ్రమ కలుగుతుందని దేవుని వదిలివేయక మరింత విశ్వాసంతో గనక ఆయనను హత్తుకున్నప్పుడు ప్రతి విధమైనటువంటి శ్రమల నుంచి మనకు విడిపించి మనల్ని ఒక సమాధానకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ నీకు కలిగేటువంటి శ్రమను గురించి భయపడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు భయపడబాకు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీవు మాకు తోడుగా ఉంటే నరులేమి చేయగలుగుతారు అని అంటున్నారు నాయన. అవును నాయన, ఏ నరుడు కూడా మీకు విరోధముగా మా మీదికి రాడు నాయన. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడు అని నీవు అంటున్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అంత కాపుదలను, భద్రతను, క్షమని మీరు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు నాయన. ఇదిగో నిన్న శ్రమ కలుగుతుందని మీ నామాన్ని విడిచిపెట్టకుండా నాయన, శ్రమలోనే మీరు మాకు తోడై ఉండి విడిపిస్తారనేటువంటి సత్యాన్ని గమనించిన వారుగా ఈ లోకంలో కొనసాగే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.